నిఫా వైరస్ కేసులో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. ఇక్కడ ఈ కేసు నిర్ధారణ కావడమే ఆలస్యం. తమిళనాడు ప్రభుత్వం కేరళతో సరిహద్దు దగ్గర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు నిర్వహించడం ప్రారంభించింది. అత్యవసరంగా స్పందించడానికి స్టాండ్ బై మెడికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. వ్యాధి సోకింది ఒకరికి అయినా ఇంతగా ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే ఆ వైరస్ ఎంత ప్రమాదకరమో తెలుసు కాబట్టి ఈ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఫా వైరస్ సోకిన వారిలో 91% మొటాలిటీ రేటు ఉండడమే ఇంత కలవరానికి కారణం. కేరళలో హై అలర్ట్. బయటపడిన నిఫా వైరస్ కేసు. నూట 20 మందికి షైగెల్లా ఇన్ఫెక్షన్. కోజికోడ్, వయనాడ్ ప్రాంతాల్లో భయం. దక్షిణాదిని నిఫా వైరస్ భయం మరోసారి వెంటాడుతోంది. కేరళలోని కోజికోడ్ జిల్లా రమణట్టుకర మున్సిపాలిటీ పరిధిలో ఒకరికి నిఫా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 43 ఏళ్ల బాధితుడు కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. మెడికల్ బోర్డు సిఫారసుల మేరకు బాధితుడికి ఇప్పటికే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స మొదటి డోసును అందించారు. పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ నుంచి నివేదిక వచ్చిన వెంటనే కేరళ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టింది. వైరస్ సోకిన వ్యక్తికి సంబంధించిన రూట్ మ్యాప్ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. బాధితునితో సంబంధాలు కలిగి ఉన్న 87 మందిని గుర్తించి కాంటాక్ట్ లిస్టులో చేర్చారు. వీరిలో 58 మంది ఆరోగ్య కార్యకర్తలు, 14 మంది కుటుంబ సభ్యులు, 5 స్నేహితులు ఉన్నారు. అత్యంత ప్రమాదం పొంచి ఉన్న వారిని క్వారంటైన్కు తరలించారు. నిఫా బాధితుడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఎవరికీ వైరస్ లక్షణాలు లేవని, ఇప్పటి వరకు వచ్చిన శాంపిల్స్ నివేదికలన్నీ నెగిటివ్ గా వచ్చాయని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వైరస్ మరింతగా వ్యాప్తి చెందలేదని, అందువల్ల కంటైన్మెంట్ జోన్లు ప్రకటించాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని మంత్రి మురళీధరన్ చెప్తున్నారు. No, it is. We are trying to control it. Because in Trivandrum and Alappi, Kottayam, it was spreaded before. Only after it was spread in Calicut and Wayanad. But now it is also controlled. At present there is no dangerous situation, but we are watching the situation. కేరళలో పరిస్థితిని సమీక్షించడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణుల బృందం కూడా కోజికోడ్ చేరుకుంది. మరోవైపు కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. వైరస్ తమ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కేరళ సరిహద్దు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూర్, తేనె, కన్యాకుమారి, కడలూరు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖను స్టాండ్ బైలో ఉంచింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా రవాణా సాగుతున్న నేపథ్యంలో నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది సరిహద్దుల్లో రంగంలోకి దిగారు. తాళూర్, నాడుగని, నంబియార్ కున్ను, సొలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించి కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు నిశితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ముందస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంపునకు తరలిస్తున్నారు. మరోవైపు షైగెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడి 120 మంది కోజికోడ్, వయనాడు ఏరియాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి చిన్నారులకే ఎక్కువగా సోకుతూ ఉండగా ఆహారం విషయంలో పరిశుభ్రతను కఠినంగా పాటించాలంటూ ఈ జిల్లాల్లో యంత్రాంగం పిలుపు ఇచ్చింది. నిఫా పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిఫా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన సమయం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడుకలో లేని పాడుబడిన బావులు, గబ్బిలాలు ఎక్కువగా ఉండే చెట్లను తాకవద్దు. గబ్బిలాలు లేదా ఇతర పక్షులు కొరికిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ఆసుపత్రులకు వెళ్లే సమయంలో, ముఖ్యంగా జ్వరం ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. పెంపుడు జంతువులను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం పొందాలి. అనుమానాల నివృత్తి కోసం కేరళ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్లు 049523739001, 9072007767 అందుబాటులో ఉంచారు. 2018లో నిఫా వైరస్ కేరళలోని తీవ్రంగా ప్రబలింది. 23 మందికి సోకింది. 48 గంటల వ్యవధిలోనే 10 మంది చనిపోయారు. అప్పట్లో లిని పుదుస్సెరి అనే ఓ నర్స్ కూడా మరణించగా ఆ సమయంలో ఆమె రాసిన చివరి లేఖ చాలా మందిని కదిలించి వేసింది. నిఫా వైరస్ అత్యంత ప్రాణాంతకమైనది కావడంతోనే ఆ కేసులు బయటపడిన ప్రతిసారి కేరళ వణికిపోతూ ఉంటుంది. ఒక్క కేరళ మాత్రమే కాదు, దాని తీవ్రత తెలిసిన ప్రతి ఒక్కరూ వ్యాధి సోకకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గత 8 ఏళ్లలో ప్రతి 2 ఏళ్లకొకసారి కేరళలో కేసులు బయటపడుతున్నాయి. 2023 నుంచి 2025 వరకు అడపాదడపా నిఫా సోకిన కేసులు వెలుగులోకి రాగా 3 చనిపోయారు.